టిఆర్ఎస్ పార్టీ సభ వాస్తవానికి అది పార్టీ సొంతమైన సభ. చాలా పార్టీలు చాలా సభలు తీసుకుంటాయి. భారతదేశంలో అనేక రాజకీయ సభలు జరిగినాయి. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో అతి తక్కువ కాలంలో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన సభలు ఏ రాజకీయ పార్టీ కూడా గతంలో పెట్టలేదు. మన సభనే ఒకటి నుంచి ఇంకొకటి రికార్డు తయారు చేసిన ఇదే వరంగల్లో గతంలో కూడా మనం 2-3 పెద్ద సభలు నిర్వహించాం. తెలంగాణ వారానికి మద్దతుగా అనేక జాతీయ పార్టీల నాయకుల్ని ఆహ్వానించి బ్రహ్మాండమైన సభలు కూడా నిర్వహించారు. లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చింది. ఈసారి కూడా మనం అదే వరంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నాం భోజనోత్సవం పేరు మీద. కానీ గతంలో పెట్టిన గ్రౌండ్ సరిపోయే పరిస్థితి లేదు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే వాస్తవానికి ఇది టిఆర్ఎస్ పార్టీ సభ అని మనం అనుకున్నా, వజ్రోత్సవ సభ అని నేను పేరు పెట్టుకున్నా, ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేక సభలాగా నిరసన సభలాగా మార్చుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు ఇవాళ భావన కనబడతాము. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే రావడానికి సిద్ధమవుతున్నారు. నేను గత 10-15 రోజులుగా జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా, ఏ పెళ్లిలో వెళ్ళినా, ఏ ఫంక్షన్ లో వెళ్ళినా, చివరికి సాగు దగ్గరికి వెళ్ళినా ప్రజలు సభ గురించే మాట్లాడుతున్నారు, లేదంటే ప్రభుత్వం గురించే మాట్లాడుతూ ఉన్నారు. సార్ మేము కూడా వస్తాం సభకి. వారు ఉద్యోగస్తుల, కార్యకర్తల, నాయకుల, ప్రజల, మహిళల, పురుషుల తేడా లేకుండా ఒక కేంద్రమైంది వాళ్ళ వరంగల్ సభ. ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను చెప్పడానికి, ప్రజలకున్న కసిని వెదగడానికి తనకు వేదికలుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఇంత ప్రకారం ఈ వాతావరణం? సాధారణంగా ఏ ప్రభుత్వం మీద అట్లా రాదు. ఒక ఏడాదిలోనే ఒక ప్రభుత్వాన్ని ఏ ప్రజలైతే ఓట్లు వేసి ఇష్టంగా ఎన్నుకున్నారో అదే ప్రజలు ఇంత తొందరగా ఏడాదిలోనే దీనికి దినవారోత్సవాలు చేయగలిగే పరిస్థితి ఎక్కడ కూడా లేదు దేశంలో. మొదటిసారిగా మనం చూస్తాము. నిజమే మొన్న మన ఎమ్మెల్యే గారితో మాట్లాడని చెప్పి పాపం ఎగిరగిరి దొక్కిలు నిన్న మంత్రులు, ముఖ్యమంత్రితో సహా వేరే మా ప్రభుత్వం కూడా తరాలంటారు. మిమ్మల్ని మేము అసలే గొడగొట్టాం, మాకు అక్కడే లేదు, మేము నిమ్మలనే ఉన్నాం, మేము ఉద్యమకారులం, 14 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వంలో. మాకు అధికారం ఉండడం లేకపోవడం లెక్క కాదు, మాకు గులాబీ కండరే అధికారం, దాని నుంచి అధికారం మా బాధగా మేము అద్భుతంగా నిర్మాణం చేసి కట్టిన ఇంటిని కూలగొడుతున్న దుర్మార్గంగా మేము అనేది మా బాధ. ప్రజలకి మనది అర్థమైంది. కేసీఆర్ ఇంత అద్భుతంగా ఒక నిర్మాణం చేసి, ఒక అద్భుతమైన శిల్పిలాగా ఒక అద్భుతమైన కట్టడాన్ని చేసి, దానికి ఇంకా ఇంకా బ్రహ్మాండమైన రంగులెత్తి ప్రపంచంలో ఒక గొప్ప ప్రాంతంగా నిలబెడితే ఒక్కటొక్కటిగా కూలగొట్టుకుంటూ నాశనం చేస్తూ వస్తున్నారు ఈ దుర్మార్గులు. ఇవాళ ఇంకో మాట చూసినాం మనం. నిజమే, నాకు ఇప్పుడు వచ్చే ముందు ఆలస్యమైంది. దాని కొరకు హైదరాబాద్ లో పత్రికా విలేకరుల సమావేశం పెట్టేస్తున్నారు. ఏంటి మన వార్తలు సారాంశం? కృష్ణానదిలో నీటిని చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 72% వాడుకుంది ఈ సంవత్సరం. చేతగాని చేయవలసిన దరిద్రం తెలంగాణ ప్రభుత్వం కేవలం 24% కూడా వాడలేదు అని చెప్పేసింది. ఈ విషయం ఇవాళ వాడడం కాదు, గత 2 నెలలుగా టీఆర్ఎస్ పార్టీగా మనం ఒప్పుకుంటున్నాం. 2 నెలల క్రితమే కేసీఆర్ గారు
చెప్తే మేమే మాట్లాడినాం. మన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాస గౌడ్ గారు కావచ్చు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా మాట్లాడారు. మన నీళ్లు పోతున్నాయి, దోసుకోపోతున్నాయి ఉత్తర ఆంధ్రప్రదేశ్. ఈ సంవత్సరం వచ్చిన నీళ్లలో 1000 పైగా టీఎంసీలో నీళ్లు వచ్చినాయి కృష్ణానదిలో. ఇప్పటికే చంద్రబాబు 650 పైగా తాగిండు. మన మాట ఇంకా 220 టీఎంసీలు కూడా పూర్తి కాలేదు. చంద్రబాబు ఇంకా దోసుకపోతున్నాడు, ఆపండి అని చెప్పి కొట్టుకున్నాడు. ఒకవైపు పోతారెడ్డిపాటి నుంచి, ఇంకొకవైపు నాగేశ్వరస్వామి పుడికాల నుంచి నీళ్లు పోతున్నాయి, ఆపండి దాన్ని. తెలంగాణ హక్కులో కొట్టాడండి, నీళ్ళు ఆపండి అని చెప్పినాం. హైదరాబాద్, రంగారెడ్డి మంచిలతో సహా వద్దు అని చెప్పినాం. సమయం మంచిది కాదు. ఇప్పుడు ఇది మూఢ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూఢతో అంతులేకుతున్నది. అర్థం చేసుకునే వాళ్ళు కాదు, మనసున్న వాళ్ళు కాదు. వీళ్ళు అర్థం చేసుకుని బతికొచ్చిన వాళ్ళు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజల్ని ప్రేమించి నాయకత్వం చేస్తూ వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. భూమి నిలబడితే కేసీఆర్ లాగా ఇంకా ఏ పంట పెట్టాలి, ఏది బాగుంటుంది అని ఆలోచన చేసేవాళ్ళు కాదు. భూమి నిలబడితే దాన్ని గీతలెట్ట కొట్టాలి, ఇట్లా రూపాయలని చెప్పే దుర్మార్గులు వీళ్ళు. తప్పకుండా వీళ్ళ ప్రభుత్వంలో మీరు సమ్మెకి పోతే మీద ఇబ్బంది పడతారు, వద్దు అట్లా చేయకండి అని చెప్పినాక వాళ్ళు అన్నమాట, సార్ ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి ఏం లేదా, ఏం చేయలేదా సార్ ఈ రకంగా కింద నుంచి పైదాకా మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా నాశనం అయిపోయాయి. చూసిన మనం ఈ మధ్యకాలంలోనే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ ఆత్మహత్యలు మొదలైంది. మొన్న ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దగ్గర ప్రజలు మమ్మల్ని ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తున్న ఈ ప్రభుత్వాన్ని హత్య చేయండి అని ప్రజలే డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఇది వాస్తవం. ప్రజల మాటనే మన నాయకులు చెప్పారు, దానికి ఎన్నో ఎంగళ్ళు పెడుతున్నారు. కేసీఆర్ కలవాడు, ఇంట్లో కొట్టాడు, అంట కొట్టాడు, నాకు అస్సలే అక్కర్లేదు. మీ గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మీ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎన్నికలు వస్తే మారమని చెప్తాం. ఎన్నికల పోయినా మీరు సృష్టించుకోవాలి. మొదలుపెట్టింది అప్పుడే మన జిల్లాలో ఒక ఆయన శాపనాంగాలు ప్రజలు పెడుతున్నారు, లేదంటే మీ నాయకులు ఎమ్మెల్యేలు పెడతారు. మీ ప్రభుత్వానికి శ్రాపం పెడితే గిడితే మీ ఎమ్మెల్యేలు పెడతారు తప్ప బీఆర్ఎస్ నుంచి ఏమీ కాదు. కేసీఆర్ లేడు, మా ఖాతాలో లేదు. ప్రజలు మా వైపు చూస్తున్నారు. ఇవాళ నిజంగా ప్రజలు ముందు ముంచుకుంటే కూడా అమ్మానో అయ్యానో దేవుడానో మర్చిపోయి ముందు ముంచుకుంటే కూడా అయ్యో కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నామో అడుగుతున్నారు. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ప్రజలు ఆ పరిస్థితిలో ఉంది. ప్రహ్లాదుడు తండ్రి కొడుతుంటే ఎట్లా నరసింహస్వామి గురించి అడుగుతున్నాడు, నా పద్ధతిలో ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ కొడుతున్నారు. ఉత్తరాన్ని రాలే, కేసీఆర్ మీ రాలే మాయ మాటలు ప్రచారం చేస్తే రాలే. కేసీఆర్ అన్నది అనుకున్నది చేసి చూపించింది కాబట్టి వచ్చింది. ఆ వాతావరణం ప్రజల్లో చెప్పింది చెప్పినట్టు చేసింది కాబట్టి వచ్చింది. ఎన్నికల్లో చెప్పకపోయినా ప్రజల మనసులో ఏ బాధలు ఉన్నాయో అర్థం చేసుకొని ఒక ఇంటికి పెద్దగా తండ్రిగా ఎమ్మెల్యే అదే మీద ఆ మాట నుంచి 2 నెలల నుంచి చెప్తా ఉన్నా. అనేక మీటింగ్లలో చెప్పినా నేను పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల చేతకంతరం వల్ల కాళేశ్వరం ఎండిపోయే పొలాలు ఎండబెట్టుంటే ఎండిపోయిన పొలాన్ని చూడటానికి నేను తిరుగుతున్న క్రమంలో మొట్టమొదటి ఆత్మకూరు మండలంలో ఒక తండాకు పోయినా ఆ తండాల మొత్తం 300 ఎకరాల పొలం ఎండిపోయింది. ప్రభుత్వం నీళ్ళు ఇస్తా అని చెప్తే డేట్ల కోసం ప్రకటిస్తేనే వాళ్ళు పొలాలు చేసుకున్నారు. నువ్వు రుణమాఫీ చేయకపోయినా, రైతులను ఇవ్వకపోయినా, నువ్వు చేసే నిర్వాహకంగా బ్యాంక్ అప్పు ఇవ్వకపోయినా బయట తెచ్చుకోలేనా 4 ఎకరాలు 5 ఎకరాలు చేసుకున్నాడు ఒక రైతు, కౌలు చేసుకున్నాడు పక్క వాళ్ళకు తీసుకొని. ఈ పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇయ్యండి అని చెప్పి చూపించడానికి వెళ్ళలేదు. పోయినప్పుడు ఆయన కూర్చున్నప్పుడు ఒక మహిళ ఎట్లా సార్ నిలబడంగా జాగ్రత్త
మనం ఈ ముసుల గుడిసెలు కూడా నీళ్ళు వచ్చేది అప్పుడే బాగా ఇంట్లో ఉంది. ఇంకా ఏం చేయాలి, ఇంట్లో వేసి మీరే చూసేవాలి అన్నది. నేను చెప్పాను, నేను ఇప్పుడు ఎట్లా ఇస్తానమ్మా అయ్యాలంటే నువ్వు అడిగితే గంట సేపట్లో ఇచ్చిన కుండల నీళ్లు మంచిన నీళ్లు ఉంచుకొచ్చుకున్నట్టు తెచ్చుకున్న నీళ్లు మీరు అడిగితే గంట వచ్చిన మీకు నీళ్ళు అన్నాడు, మీరు ఉన్నాడు. మరి వాళ్ళకి ఫోన్ చేయగానే ఇచ్చినోడు లేడు కదా అక్కడ, ఎట్లా సాధ్యమైనది? ఇప్పుడు ఎట్లా ఏం చేస్తావు సార్ అన్నాడు. ఏం చేస్తావు? ఆగాలి 3.5 ఏళ్ళు నువ్వు మెడల మెడ పాలు కడవక మాంతదా, మరి మీరే వేసుకుంటూ మెడల ఏం చేస్తావు అని అనగానే ఇంకొక మహిళ అంటే ఇంకేం చేయాలి ఆయన అని అంటే వస్తావా పడగొట్టరా చెప్పరాదు, కేసీఆర్కి ఏమైనా ఉపయోగం లేదా? ఇంకా మాట్లాడిందా? నాకు ఆశ్చర్య విషయం. ఒక సాధారణమైన మహిళ పడగొట్టాలని మార్చాలి, వాడు అంటే ఉంటే ఎట్లా? ఆ తర్వాత తెల్లవారు మర్నాడు శివబ్రహ్మణ్యానికి పోయినా అక్కడ తండ్రి ఆడనాశనం పెళ్లి కూడా తండాలే, మొత్తం పొలాలు ఎండిపోయినాయి. ఆడ కూర్చొని మాట్లాడుతుంటే అదే మాట, మరి ఒక మాట ఇది ఇంతే ఉండనిస్తే ఈ మందరితో చచ్చిపోరా వాళ్ళు అంటున్న మాటలు. సూర్యాపేట ఉన్న చిన్న వ్యాపారం వచ్చిన చిన్న ఉద్యోగస్తులు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంటే వచ్చేది, సార్ ప్రభుత్వం మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంది, అంత ఇబ్బంది పెడుతుంది, ఇక మీరు ఏదన్నా మీరే చేయాలి సార్. ఆయన సార్ ఉన్నప్పుడు సల్లకుంటేవి పొరపాటు చేసినాం, వెంటనే ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని రంగంలో దిగాలని చెప్పినాం. కానీ ఒక్కరికి కూడా సోయలేదు. ముఖ్యమంత్రి ఈ ప్రాంతమే, ఉప ముఖ్యమంత్రి ఈ ప్రాంతమే, ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ ప్రాంతమే, పొద్దుగా లేస్తే నీళ్ళు కలుపుకుంటానే మంత్రి ఆత్మహత్యుడు ఈ ప్రాంతమే, అందరు ఈ ప్రాంతమే. ఒక్కడి కూడా సరే వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈ ప్రాంతమే. ఒక్కడంటే ఒక్కడు నోరు నిలవలే. ఎందుకో చంద్రబాబు గురించి మాట్లాడాలంటే రామగడుస్తున్నాయి వీళ్ళకి. ఇంకా అదే బానిసత్వం, అదే బూట్లు చూసే బానిసత్వం. ఒక మాట అనడానికి ధైర్యం లేదు. మోడీ ప్రాంతం పొందాలంటే చంద్రబాబు నాయుడు గారు పోవాలి. ముఖ్యమంత్రి అదే మోడీ ఆదేశాలతోనే ఉన్నాడు కాబట్టి, ఆయన ఆశీస్సులతోనే ఉన్నాడు కాబట్టి మేము ముఖ్యమంత్రి కావాలంటే కూడా ఆయన ఆశీస్సులు కావాలి అని చెప్పి చంద్రబాబు తిరుగుతున్నారు వీళ్ళంతా. అందుకే ఒక మాట మాట్లాడలేకపోతున్నారు. చూస్తుండగానే బీఆర్ఎస్ పార్టీ మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చలనం లేకుండా ఉన్నందుకే ఈ 2 నెలల్లో మరొక 75 లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరకపోయింది. చాలా స్పష్టంగా రాసింది చెప్పింది. కేఆర్ ఎందుకు చెప్పింది స్వయంగా, వాడి మీద ఎవరో చెప్పలే, దానిపైన ఇంత మాట్లాడలేదు. కేఆర్ ఎంపీ స్వయంగా ప్రకటన విడుదల చేసిందిగా ఆంధ్రప్రదేశ్ వంతు వాడాల్సిన ఎక్కువ వాడింది తీసుకుపోయింది. ఏపీకి కేఆర్ ఎంపీ ఉన్నతానికి కేఆర్ ఎంపీ కూడా దమ్ము లేదు. ఎందుకు అంటే నడిపిస్తున్నది రిమోట్ కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నాకు ఎంపీలు వచ్చినాయి కాబట్టి, ఆ ఎంపీల ప్రభుత్వంలో మోడీకి ఊపిరి వస్తున్నాడు కాబట్టి మోడీ కూడా సపోర్ట్ చేసేటట్టు లేదు. ఇదే మాట కూడా మనం చెప్పినాం. కేఆర్ఎంపీ అంటే మనం కేంద్రం నడపడానికి లేదు, చంద్రబాబు రిమోట్లోనే నడుస్తుంది. నాగార్జున సాగర్ మీదకి ఆంధ్రప్రదేశ్ బలగాలు వచ్చి తీసుకుంటున్నాయి. ఇవాళ పేరు కేఆర్ఎంపీ ఉంది కానీ ఇది రేపు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ చేతిలో పోతుంది. దీన్ని ఆపండి అని చెప్పాడు. ప్రధాన ప్రతిపక్షంగా మనం చేయగలిగింది చేసినాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత అంతవరకు ఉంది, మనకి ఇచ్చే బాధ్యత నెరవేరుస్తా ఉంది. కానీ వాళ్ళ ప్రభుత్వమే చేదనలాగా దత్తమ్మలాగా ప్రవర్తించింది. మంత్రులందరూ కూడా ఒక లండన్లాగా తయారైనరు. కేవలం డబ్బులు ఎక్కడ వస్తాయి, ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఎట్లా మంచుకోవాలా, ఎట్లా మూట పంపాలా, పంపిందాక బెదిరించుకోవాలన్న ఒక రెండో పాలసీ తప్ప ఈ రాష్ట్రం ఏమైతుంది అనిస్తుంది. నిజంగా ప్రజలు అడుగుతున్నారు.